అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. మన దగ్గర ఆల్రెడీ ఒక హోమ్ ఉంది, మీకు అందరికీ తెలిసిందే. దీని దగ్గర 1 వీక్ నుంచి బయటకి అయితే తీస్తలే, మొత్తం దుమ్ము అయిపోయింది. అలాగే మామూలు ఏం చెప్తారంటే దీని ఒక స్టోర్ లెక్క వాడతారు, మొత్తం చెత్త వేసేసి లోపల. సో ఈ రోజు ఈ వీడియోలో మేమేం చేయబోతున్నాం అంటే ఓమ్నీలో గేమింగ్ దానికోసం ఇప్పుడు ఓమ్నీని మొత్తం దాన్ని ఖాళీ చేయాలి, దాన్ని క్లీన్ చేయాలి, తర్వాత ఇందులో చాలా మోడిఫికేషన్ అయితే చేయాలి. మొత్తం మీరు ఇప్పుడు వీడియోలో అయితే చూస్తారు ఏమేమి చేంజ్మెంట్ చేయబోతున్నాం అని చెప్పేసి. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయబోతే లైక్ చేసేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా పడబడి క్రేజీ వీడియోలు అయితే స్టార్ట్ చేసేద్దాం. మా బండి స్టార్ట్ అయ్యాక చాలా రోజులు అయ్యాయి కదా, బ్యాటరీలో కొద్దిగా దమ్ము లేదు. ఇప్పుడు దీన్ని నూకి స్టార్ట్ చేయాలి కదా. చలో in the grass, cut those off. Yo, squad shady, my bros raw. No breaks, we go. Don't shade, that's a no. బ్లోవర్ తో కొట్టినాం, బట్టతో తుడిచినాం. ఇప్పుడు వాటర్ తోటి మొత్తం కడిగేసి ఇంకా క్లీన్ చేసేద్దాం. We've been driving around, singing songs way too loud because we wanna. Picking up all our friends, fill up the car till it bends because we wanna. Yeah, we just wanna have fun. The trunk's full of wine. We're gonna stay up, have the time of our lives. The night is young, don't need any. బండి గడి కూడా అయితే అయిపోయింది. మన డ్రైవర్ పక్క సీట్ అయితే తీసేస్తాం, ఎందుకంటే మన గేమింగ్ రూమ్ కు మొత్తం ఆడికిడి మంచిగా ఖాళీగా ఉంటుంది కాబట్టి మొత్తం అది తీసేస్తాం. ఇక చెప్పినాం కదా ఇక్కడ ముంగడ సీట్ తీసేయాలని చెప్పేసి. సీట్ తీసేసిన తర్వాత ఒక హోల్ అవుతుంది, మొత్తం ఇంజన్ కనబడుతుంది. అందుకే ఏం చేద్దామని ఆలోచిస్తే దీని మీద చెక్ చేద్దామని ఐడియా వచ్చింది. సో దీనికోసం ఇప్పుడు కొలుసుకొని ఒక చక్కెర అయితే కట్ చేసి దీని మీద వేసేద్దాం, ప్యాక్ అయిపోతుంది ఆడికి. సో ఎస్టర్డే మీరు చూసినట్టయితే వ్యాన్ మొత్తం క్లీన్ చేసుకున్నాం, ఆల్రెడీ ఫుటేజ్లో మీరు చూసిరు కావచ్చు. ఈ రోజు ఏం జరగబోతుందంటే ఇంటీరియర్ వర్క్ అయితే జరగబోతుంది. లోపల ఏమేమి చేయబోతున్నాం మొత్తం అయితే ఐటమ్స్ తెచ్చి పెట్టుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయబోతున్నాం అంటే ఈ లోపల మీరు ఇక్కడ చూసినట్టయితే 2 పట్టీలు ఉన్నాయి. ఇవి ఈ పట్టీలు తీసేద్దాం. ఈ పట్టీలు తీసేసి పైన సైడ్ ఒక రెడ్ కలర్ క్లాత్ అయితే ఇద్దాం అనుకుంటున్నాం. ఆ రెడ్ కలర్ క్లాత్ వచ్చేసిన తర్వాత ఇటు సైడ్ మొత్తం బ్లాక్ కలర్ క్లాత్ వస్తుంది. సో మొత్తానికి అయితే దీనికి ఒక రిచ్ లుక్ అయితే ఇవ్వాలన్నమాట. సో దానికోసం ఈ పట్టీలు అయితే తీసేస్తాం ఇప్పుడు. మన వ్యాన్లో గేమింగ్ రూమ్ ప్రాసెస్ వచ్చేసి దగ్గర ఒక 30% అయితే కంప్లీట్ అయిపోయింది. చుట్టూ కావచ్చు, పైన కావచ్చు, మనకి ఎటువంటి కలర్ బట్ట కావాలన్నా బట్ట మొత్తం అడ్జస్ట్ చేసేసినాం. మెయిన్ వర్క్ ఏదైతే ఉన్నదో కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకి గ్రౌండ్ ఫ్లోర్ అంటే బాడీ ఉంటుంది కింద, అది కనబడకుండా ఉండడానికి మేము ఏం చేయబోతున్నాం అంటే మన దగ్గర గ్రీన్ గ్రాస్ ఉంది కదా, దాని అయితే అయిపోతున్నాం అనమాట. అది వేసిన తర్వాత మ్యాక్సిమం లుక్కే మారిపోతుంది అనుకుంటున్నా. అది మీకు లోపల చూపిస్తే ఏ విధంగా ఉంటుంది. ఇక గడ్డి మొత్తం మారిపోయింది, లుక్ హైలైట్ ఉంది దీంతో. ఇప్పుడు ఇల్లొక్క చిన్నపాటి వేసి ఏదైనా ఫిడి చేసుకుంటే కథనిగా ఇక్కడ ఇంకో చిన్నది తీసుకోండి గ్రాస్. రోజు ఇంటికి పోయిగా చిన్నపాటి అనుకోవచ్చు ఏముంది. మన గ్రీన్ మ్యాట్ వేసిన తర్వాత మొత్తం లుక్ అయితే చేంజ్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎవరు సీట్ ఉండే, ఇప్పుడు సీట్ ఉన్నట్లేదు. ఇక్కడ వచ్చేసి మన గేమింగ్ పీసీ కావచ్చు, ఏదైనా సరే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు.
ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడనే గేమ్ ఆడుకోవచ్చు. మొత్తం సెటప్ అయితే ఇంకా రెడీ చేసేది ఉంది. ఉడుకుతుంది ఘోరంగా ఇలా. దీన్ని ఇక్కడ నీడ తీసుకోవతాం ఇక వర్షం అవుతలేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి మన ఎంట్రన్స్ ఏరియా కాబట్టి ఈ ఏరియాలో కూడా మనం గ్రీన్ మ్యాట్ అయితే వేసేది అంతేనా. దీన్ని ఇట్లే ఉంచుతాం ఇక, దీన్ని ఏం చేంజ్ చేయం, మాడిఫై అయిపోతుంది ఇక. ఇక్కడ ఈ సీట్ రాదు ఇక, ఇక్కడ కూర్చున్నట్టు దీని మీద కూర్చుంటారు ఇక. సో మొత్తానికి వ్యాన్లో మన గేమింగ్ రూమ్ అయితే రెడీ అయిపోయింది. ఏ విధంగా ఉంది ఏం కథ అని చెప్పేసి మీరు ఫస్ట్ అయితే ఒక లుక్ వేసేసుకోండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. చలో వెళ్ళండి. సో మొత్తానికి అయితే చూసి కదా మన గేమింగ్ రూమ్ ఏ విధంగా ఉందో. ఒకసారి వ్యాన్ లోపల నుంచి చూస్తే ఎలా ఉంది, అట్ ది సేమ్ టైం బయట నుంచి చూస్తే ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. చాలా ఫరక్ అయితే ఉందన్నమాట. బయట నుంచి వాళ్ళని చూస్తే అసలు లోపల ఒక గేమింగ్ రూమ్ ఉందని చెప్పేసి అసలు ఫైండ్ అవుట్ అయితే వేయలేరు. సో ప్రజెంట్ ఫ్యాన్ అయితే తీసేస్తారు, ఎందుకంటే మీకు డిస్టర్బెన్స్ వస్తుంది కావచ్చు. ఇది తీసేస్తే ఉడకపోతే చచ్చిపోతాం ఇలా. నెక్స్ట్ ఏమైనా గేమింగ్ రూమ్స్ కనుక రెడీ చేసినట్టయితే కొంచెం చిల్డ్ ఉండేటట్టు కూడా దాంట్లో ప్లానింగ్ అయితే చేసుకుందాం. సో ప్రజెంట్ అయితే మీరు చూసిన దానికంటే ఎక్కువ ఏం లేదు, నేను ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో గేమింగ్ రూమ్ రెడీ అయిపోయింది, గేమింగ్ సెటప్ రెడీ అయిపోయింది, లైటింగ్ బీటింగ్ అంతా సెట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులో గేమ్ ఆడకపోతే మజా ఉండదు కాబట్టి ఒక చిన్న గేమ్ అయితే ఆడుకుందాం. గేమ్ ఎంతమంది నచ్చిందో కామెంట్ చేయరు. ఇది 980 మీటర్స్ వెళ్ళింది కదా, ఇప్పుడు మనం మళ్ళీ రీట్రై చేద్దాం. ఒకవేళ ఎక్కువ స్పీడ్ పోతుంది, ఎక్కువ లాంగ్ జంప్ చేస్తామో చూద్దాం. ఇప్పుడు మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు, స్పీడ్ బూస్ట్ అదేది. నేను ఇప్పుడు స్పీడ్ని అయితే అప్గ్రేడ్ చేసుకుంటున్నా. కాయిన్లునే మన దగ్గర వాడేద్దాం. యా 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 మొత్తం ఫ్లైట్లో మొత్తం బయట దుంకాలి. ఓకే లెట్స్ గో. నేను ఇట్లే అప్గ్రేడ్ చేసుకుంటూ పోతామంటే మజా వస్తుంది అన్నట్టు. నాకు చాలా బాగా నచ్చింది. గేమింగ్ రూమ్ రెడీ అయినప్పటి నుంచి ఒక 4-5 సార్లు ఆడినా. ఇప్పుడు కూడా ఒకసారి మీకు ఆడి చూపిస్తా. సింపుల్, మూవ్ చేస్తే మూవ్ అయిపోతుంది. సౌండ్ తీసేసిన, సౌండ్ పెడితే భలే ఉంది. చలో చలో చలో, సౌండ్ తీసేస్తే మజా వస్తలేదు. గిట్ సైడ్ ఎగిరి దుంకేడు కూడా వచ్చినాయి. ఇక్కడ సర్కిల్ ఉన్నది, ఇది ఆ సర్కిల్ కొట్టచ్చు. ఏమైతే లేదు, కింద పడా ఏమైతే లేదు, భలే ఉంది. ఇది ఇక ముంగడదాల దుంక మీద ఒక టార్గెట్ ఉంది, ఆ టార్గెట్ ని హిట్ చేయాలి కావచ్చు. దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే అంత హైట్ మీకు కింద పడ్డా ఏమైతే లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే అప్పటి నుంచి వెళ్ళి రూమ్ తయారు చేసి చాలా అలసిపోయినాం. మన వాళ్ళు కూడా బయట ఉన్నారు. ఒక్కొక్కరిగా వాళ్ళు కూడా ఒకసారి వచ్చి దీన్ని ఎక్స్పీరియన్స్ అయితే అవుతారు అనమాట, ఎలా ఉంది ఏం కదా అని చెప్పేసి. దానికంటే ముందైతే మనం ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే పెట్టుకుందాం. గేమింగ్ రూమ్ తయారు చేసినాం విత్ లగ్జరీ కిచెన్. ఇప్పుడైతే ఒక చిన్న మ్యాగీ కుక్ చేసుకొని అయితే తిందాం. సో మొత్తానికి అయితే మన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. ఎవరిదాకా 2-3 గేమ్స్ అయితే ఆడినా మస్తు అనిపించింది. ఆ లోపల ఇదైతే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మన వీడియో నడుస్తుంది. హనీ హంట్కి సంబంధించిన వీడియో ఉంది కదా, వీడియో నాకు మస్తు అనిపించింది. ఆ వీడియో చూసుకుంటూ ఇప్పుడు మ్యాగీ అయితే తింటున్నా. ఈ గేమింగ్ రూమ్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. చాలా కష్టపడ్డాం, మొత్తానికి అయితే అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. ఒకవేళ ఈ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చినా, లేకపోతే మీరు ఇందులో ఏదైనా క్యాంపింగ్ కానీ ఫర్దర్గా ఏదైనా ఐడియా ఇచ్చి ఇది చేయండి అని చెప్పినా కానీ చేయడానికి అయితే రెడీగా ఉన్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం వీడియో చూసుకుంటూ మ్యాగీ అయితే తింటాం.
గేమింగ్ రూమ్లో అయితే ఉన్నా, గేమ్ ఆడినా, మ్యాగీ తిన్నా, ఫుల్ టైం పాస్ చేసిన. సో ఇప్పుడు వచ్చేసి ఇంకొక పర్సన్ అయితే వెళ్దాం. దారా దారా క్యాప్ ఆడచ్చారా బైక్ గేమ్ యో మీ దారి వచ్చినాం అనుకో చక్క మీది పోతుంది, సైడ్ వచ్చి మనకి ఇటు పోతుంది, ఇటు పోతుంది తెలుసారా? ఇటు చూస్తావేమరా మంచిగా ఆడుతున్నావు గారా. సర్కిల్ ఉన్నాయి, సర్కిల్ ఆ గాంధీకి ఎగురు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది కదా చక్క దాని మీద పడకుండా ఎగురురా. చచ్చిపోతాడు కింద పడగానే. ఏం కాలే ఎప్పుడు నేను థర్డ్ క్లాస్ ఆడినా. ఇది ఒక ఊర్లో మా పిన్ని వాళ్ళు ఊరు 10 రూపాయలు ఎత్తే గంట సేపు ల్యాప్టాప్ ఇచ్చిలు ఆడుకోవడానికి. ఇదే గేమ్ అంటే ఇది కానీ ఇంకోటి వైస్ సిటీ కావచ్చు జింగిరి ఆ టైంలో బాగా ఫేమస్ అది. వాడు ఏదంటే వానికే గుర్తులేదు. 10 రూపాయలకు గంటనారా? ఇప్పుడు 10 రూపాయలు అనగా కరెంట్ బిల్లు కూడా రాలేదు అది. దుంకురా గవిడి వీకెళ్ళి ఏదేమైనా మంచిగా ఇదేమైనా ఎస్ట్రీమ్ ఏదన్నా ట్రై చేద్దామా ఇంకొకటి చేద్దాం. ఈ వీడియో పైన వాళ్ళ సపోర్ట్ ఇస్తే చూద్దాం. మరి ఇక్కడ నుంచి అయితే ఈ హాఫ్ పోర్షన్ అయితే భలే ఉంది. మాకు ఇది స్పేస్ సరిపోక మేము దీన్ని క్రియేట్ చేయలేకపోయినాం, కానీ ఇంకా వెరైటీ ఇంకా దేనిలో ట్రై చేద్దాం. అప్పుడు మీకు అసలైన గేమింగ్ రూమ్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చూపిస్తాం. మన దగ్గర ఇంకా టేబుల్ కానీ చైర్లు కానీ అవన్నీ ఏమీ వేయలేదు. జస్ట్ ఇందులో ఏ విధంగా క్రియేట్ చేయగలుగుతాం ఆ విధంగా క్రియేట్ చేసినాం. సో మొత్తానికి ఇది గాయస్ మేము వ్యాన్లో క్రియేట్ చేసిన గేమింగ్ రూమ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీ సపోర్ట్ కనుక దీనిపైన వచ్చిందనుకోండి, ఫర్దర్గా దీన్ని దేనికి యూజ్ చేద్దామని చెప్పేసి మీరే కామెంట్ చెప్పండి. దానికైతే యూజ్ చేద్దాం. సోలోనా లేకపోతే డ్యూయలా లేకపోతే నలుగురా క్యాంపింగ్ ఏమంటే క్యాంపింగ్ చేస్తాం, లేకపోతే గేమింగ్ రూమ్ తీసుకొని ఒకసారి బయట తిరుగుర్రి అంటే ఆ విధంగా కూడా తీసుకుపోతాం. ఇప్పుడు ఇన్వర్టర్ కొద్దిగా ప్రాబ్లం ఉంది, ఒకవేళ రిపేర్ అయినట్టయితే బ్యాటరీ ఇన్వర్టర్ వేసుకున్నాం అంటే బయట కూడా తిరగచ్చు. సో మీరు ఏ విధంగా కామెంట్ చేసినట్టయితే ఆ విధంగా చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బై.